ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలికినప్పుడు మీరు ధన్యులు. దేని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసయ్య నిమిత్తము యేసయ్యను నమ్ముకుంటున్నామని ఒకవేళ మనల్ని ఎవరైనా నిందిస్తున్నారేమో, హింసిస్తున్నారేమో, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారేమో, అప్పుడు మనం ధన్యులమంట. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సో మనం సంతోషించాలంటే, ఎందుకంటే పరలోకంలో మన దేవుడు మన కొరకు గొప్ప ఫలమును దాచి ఉంచారు. మన సొంత జనులే, మన సొంత వారే మనల్ని ద్వేషించవచ్చు, మనకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కానీ మీరు దిగులు పడవద్దు. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తారు. అయితే మీరు బదులు దూషించవద్దు. కానీ యేసయ్య ఏ విధంగా ప్రేమను చూపించారో అలాగే వారి ఎడల కూడా మీరు ప్రేమను చూపించండి. అప్పుడు మనం దేవుని బిడ్డలుగా ప్రవర్తించిన వారం అవుతాము. దేవుడు మనకు గొప్ప ఫలమును ఇస్తారండి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది మీ నామము నిమిత్తము హింసింపబడుతున్నారో, దూషింపబడుతున్నారో తండ్రి, వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా తండ్రి, మీ కొరకు నిలబడే కృపనివ్వండి. వెనదిరిగిపోనివ్వద్దు. తిరిగి ప్రేమించే కృపను దయచేయండి. అయ్యా, మీరు మా కొరకు దాచిన ప్రతిఫలమును బట్టి వందనములు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.